నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? నేనైతే ఇక మస్తున్నా. చలో ఇలా మన అదృష్ట న్యూస్లో జరిగిన గమ్మత్తు ముచ్చట్లు గట్లనే ఇంకిని మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు మరి, ముందుగా హెడ్లైన్స్ ఎందుకు చూద్దాం పారి. సీఎం కేసీఆర్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గిట్లనే సల్లంగా బతకాలి సార్ మీరు 100 ఏళ్ళు. పాదయాత్ర జోరు పెంచుతున్నాడు టీపీసీసీ అధ్యక్షులు. సారు స్పీడ్ కు ఆగమాగం చేసినాయి పొలంలో ఉన్న మూగ జీవాలు. లేజర్ లైటింగ్ తోని పరమశివుని శివతాండవం చూడనీకి పోతున్నారు మస్తు మంది జనం. పుట్టినరోజుకు పిలిచి గమ్మత్తుగా చేసిండికి అన్న మర్యాదలు ఐటంగా కంప్లైంట్ ఇచ్చిర్రు వచ్చిన చుట్టాలు. మన దేశంలోనే ఉన్నాయి తెల్లని తేట నీళ్లు, ఇక ఎట్లయినా చూసి రావాలి అని అంటున్నారు చూసిన జనాలు. కోతులను ఎల్లగొట్టని కేసిండు అన్న గమ్మత్తు వేషం, ఆయనతో కోతులు అడ్డం తిరగగల అని అంటున్నారు చూసిన జనం. ఇగో రాజకీయ ముచ్చట్లు ఏమైనా ఉంటే ఐటంగా మాట్లాడుకుందాం కానీ వార్తలు షురు చేసే ముందు మీకు ముచ్చట చెప్పాలి. ఇక గది ఏంటంటే ఇప్పుడు కాలువల గదేనులా పెద్ద పెద్ద నదులు ఉంటాయి కదా, నీళ్ళు ఎట్లుంటాయి ఇలా అగో కాలువల నీళ్ళు ఎట్లుంటాయి, మురికి మురికుండి అక్కడింత తీసుకుండి ఓ తీరుగానే ఉంటాయి ఆ నీళ్లు, అంతే కదా. ఏంది గక్క నీళ్ళలా నల్ల పూసి చేసినా స్పష్టంగా చూడొచ్చా, గంత తేటగా ఉంటాయి. అబ్బా ఏది ఓ పరి చూద్దాం పారి. అబ్బా ఏమన్నా ఉన్నాయి ఆ నీళ్ళు, వారే వా గట్లా నీళ్ళ మీద పడువ వేసుకొని తిరిగినా గింత కూడా మురికైతే లేవు కదా. రే గిద అంత కాదు కానీ గట్లలేక నీళ్ళ మీద పడువ వేసుకొని తిరిగితే అసలు పడువ నీళ్ళ మీద ఉన్నదా లేకపోతే అసలు గాలికి ఇట్లా తేలుతున్నదా అని అనిపిస్తున్నది. అవు అచ్చం గట్లనే ఉన్నాయి మరి ఇక్కడ కనబడే నదిలో నీళ్ళు, కానీ చాలా మంచిగా ఉన్నాయి కదులా. గిసండి మంచి నదిని చూసినాక ఇవ్వాలనక నది చూడకుంటూ ఉంటారు. మరికి నది ఎక్కడున్నది ఏం కథ అని ఆలోచిస్తుండలే. మరికి నది ఎక్కడో కాదులా మన దేశంలోనే మేఘాలయ అనే దగ్గర ఉన్నదంట. ఇక ఈ నది పేరు ఊంకోటు. మంచిగా ఉన్నాయి నీళ్ళ నది. ఈ నది చూడడానికి చాలా మంది పర్యాటకులు వచ్చిపోతున్నారట. గట్లనేగా నీళ్ళని చూసి మస్తు సంబరపడే కాకుండా ఇక అక్కడే ఉండి మళ్ళీ బయటికి రావాలంటే వాళ్ళకి పానం ఒప్పుతలేదంట. ఇక ఇంట్లో ఇంకింత మంచిగా చెప్పుకునే ముచ్చట ఏమైనా ఉన్నది అంటే ఇక ఈ ఊంకోట అనే నది మన దేశాన్ని ఉండు మనకు గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇక ఒక ముక్కలో చెప్పాలంటే నల్ల పూస నీళ్ళ లేచినా కూడా ఇక స్పష్టంగా చూడొచ్చు అన్నట్టు. ఇక ఇక్కడ ఈ నది ఎట్లయితే తేట ఉన్నదో అక్కడ మనసులు కూడా గంతే తేట ఉన్నాయని చెప్తున్నారు అక్కడికి పోయి వచ్చిన పబ్లిక్. ఇక ఈ స్వచ్ఛమైన నది ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర పడుతున్నది. ఇలా మన దగ్గర ఏమైనా పండుగ ఉన్నదా? మొన్ననే సంక్రాంతి పండుగ అయిపోయింది. మళ్ళీ ఇంకేమైనా పండుగలు ఉంటే రేపు శివరాత్రి పండుగ ఉన్నది. ఇంకా వేరే పండుగనా ఏందబ్బా ఇలా మన దగ్గర పండుగ? యాదికొచ్చింది, ఇలా మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సారు పుట్టినరోజు కదా. ఇక మన అమ్మ న్యూస్ గట్లనే అదృష్ట న్యూస్ ప్రేక్షకుల తరపున మన సీఎం కేసీఆర్ సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సారు మీరు గిట్లనే ఎల్లకాలం చల్లగా సంబరంగా బతకాలి సారు. చలో మరి ఇలా సార్ పుట్టినరోజు వేడుకలు ఎట్లయినాయి, ఏ తిరిగి నడిచినాయి, గవన్నీ పరి అరుచుకుందాం పారి.
ఇక ఇలా మన సీఎం కేసీఆర్ సార్ పుట్టినరోజు మన తెలంగాణలో అంగరంగ వైభవంగా జరిగింది. ఘటనే ఇక గులాబీ లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఆఖరికి మన సీఎం కేసీఆర్ సార్ అభిమానులు ఇక గిట్ల ఎవ్వరికి తోచినట్టు వాళ్ళు సార్ పుట్టినరోజును జరుపుకున్నారు. గట్లనే ఇడిదికు చూస్తే భారత రాష్ట్ర నాయకుడు అరవింద్ అలిశెట్టి ఆధ్వర్యంలో హ్యాపీ బర్త్డే కేసీఆర్ సారు, అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలను మొగుల్ మీద ఎగిరే పారాషూట్ మీద రాసి సారు అభిమానంను గిట్ల తెలుపుకున్నారు. ఇక ఇటు చూస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, గట్లనే గులాబీ లీడర్లు, మన స్పీకర్ సారు అందరు కలిసి సార్ను మెచ్చుకొని సంబరంగా కేక్ కట్ చేసి ఇక నీకు ఇంత నాకింత అనుకుంటా ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు కేకులు ముక్కలు పెట్టి సీఎం సార్కు శుభాకాంక్షలు తెలిపిర్రు. ఇగో ఇక్కడ చూడురి మన మంత్రి సత్యవతి రాథోడ్ మేడం మాత్రం చిన్న పిల్లతో కలిసి సీఎం సార్ పుట్టినరోజు వేడుకలు సంబరంగా జరుపుకున్నది. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చూడురి నా దేవుడు, మన రాముడు సీఎం కేసీఆర్ సార్ని ఎప్పటికీ యాద్ చేసుకునే మన మంత్రి మల్లారెడ్డి సార్ కూడా వేడుకలు మంచిగానే నడిపించిండు. ఇక కేక్ కట్ చేసే ముందట ఎవరైనా పుసుక్కున వేరేటోళ్ళ పేరుకు గిట్లా జై కొడతారో ఏమో అని ముందుగానే సారు కేసీఆర్ సార్ అనే మాట ఒక్కటే రావాలని రహస్యంగా చెప్పిండు. ఇక ఐటంక పక్కనున్న ఒక అక్క ఇగో సార్ కేక్ అంటే నాకు వద్దమ్మా అని సప్పుడు చేయకుండా పోయిండు. పాపం చాలా సేపటి సంది అక్క చేయి జాపింది కానీ సారు సప్పుడు చేయకపోయేసరికి అక్క ఎంత బాధపడ్డదో ఏమో మరి. ఇక మొత్తానికి గిట్లా ఇవ్వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు పుట్టినరోజు వేడుకలు జరిపి సార్ మీద ఉన్న అభిమానాన్ని తెలియజేసిర్రు. మొన్ననే గదనులా మనం పాదయాత్ర గురించి మాట్లాడుకున్నాం. గదేనులా మన దగ్గర లీడర్ల పాదయాత్రలు ఎట్లా నడుస్తున్నాయి, ఏ తీరుగా నడుస్తున్నాయి, లీడర్లను పబ్లిక్ ఎట్లా అరుచుకుంటున్నారు, ఇవన్నీ చెప్పినాం కదా. గట్లన ఇయ్యాల కూడా మీకు మంచి ముచ్చట పట్టుకొచ్చినాం. గదేంది ఏం కథ అనేది నేను ఐటంక చెప్తా కానీ ముందుగా ఈ వీడియో చూడురి. మొన్ననే గదనుల్లా మనం పాదయాత్ర గురించి మాట్లాడుకున్నాం. గదనుల్లా మన దగ్గర లీడర్ల పాదయాత్రలు ఎట్లా నడుస్తున్నాయి, ఏ తీరుగా నడుస్తున్నాయి, లీడర్లను పబ్లిక్ ఎట్లా అరుచుకుంటున్నారు, ఇవన్నీ చెప్పినాం కదా. గట్లనే ఇయ్యాల కూడా మీకు చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే ఇక్కడ కనబడే సారు ఎవరో గుర్తుపట్టినారులా. మన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారు గిట్ల పాదయాత్ర చేసుకుంటా ఓ దగ్గర శెల్క కనబడంగానే ఇక నేను కూడా అరక దున్నుతా అని ఇట్లా షురు చేసిండో లేదో ఎమ్మటే సారు స్పీడ్కు ఎడ్లు బెదిరిపోయినాయి. జర పైలంగా దున్నండి సారు, మీ స్పీడ్కి ఎడ్లు కూడా భయపడుతున్నాయని అంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్. కానీ సారు గిట్ల పాదయాత్ర చేసుడేమో కానీ పల్లె పల్లె తిరుక్కుంటా మట్టి వాసన వీల్చుకుంటా పబ్లిక్ గోసలు చూస్తుంటే సార్కు కూడా సమజైనట్టున్నది మన గోసలు గట్లనే సమస్యలు. ఇవాళ ఒక్క రోజు గడిస్తే మన దగ్గర రేపు పెద్ద పండుగ కాబోతున్నది. గట్లనే పండుగ చూడడానికి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడికేలో వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఇట్లా ఒకటా రెండా పండుగ గురించి ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఆయన కరుణ మన మీదుగా తీరుగుంటది కాబట్టి ముచ్చట మీకు సమజైనట్టున్నది కదా. ఇక్కడ మీకోసం ఓ మంచి వీడియో పట్టుకొచ్చినాం. ఆలస్యం చేయకుండా అందరం చూద్దాం పారి. ఇంకా 2 రోజులల్లా మన దగ్గర ఓ పెద్ద పండుగ కాబోతున్నది. పండుగ చూడడానికి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఇట్లా ఒకటా రెండా ఈ పండుగ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఎందుకంటారు ఆయన కరుణ మన మీద తీరుగుంటది కాబట్టి. చూసినారులా శ్రీశైల మహాక్షేత్రంలో లేజర్ లైటింగ్ తోని పరమశివుని శివతాండం చూడడానికి మనకు 2 కళ్ళు కూడా చాలవనుకోరాదు. ఎట్లనే సాక్షాత్తు ఆ శివయ్య కైలాసం నుండి దివికొచ్చిండు అనే విధంగా లేజర్ షో పెట్టి ఇట్లా చూపెట్టిలు మనకు. ఇంత మంచి అద్భుతం చూడడానికి చాలా మంది భక్తులు ఎక్కడిక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. అర్ధనారీశ్వరం. ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథి మనకు శత్రువైన వాళ్ళని గౌరవించడం అనేది మన సాంప్రదాయం. మన తెలుగు వాళ్ళ గురించి చెప్పనక్కర్నే లేదు. మరే మన మర్యాదలు, మన పట్టింపులు, మంచి చెడు అరుచుకునుడు ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మన మర్యాదలు చాలా రకాలుగా ఉంటాయి. గిదెక్కడికతారో ముచ్చట చెప్పమంటే ఏమో మర్యాద గురించి చెప్తున్నానే కదా ఆలోచన చేస్తున్నారు. అయితే నేను చెప్పిన మర్యాద ఏమో కానీ ఇక్కడ అన్న చేసిన మర్యాద చూడురి.
ఇక ఇక్కడ అసలు పూజ ఏంటంటే ఇక ఇంటికి వచ్చిన అతిథైనగా మనకు శత్రువు అన్నట్టు ఇక వాళ్ళని గౌరవించాలి. మరి అది మన సాంప్రదాయం. ఇక ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చెప్పుకుంటావు ఇక మర్యాదలు ఒకటే రెండా. ఇక ఇట్లా మంచి చెడు చాలా నడుచుకుంటాం మనం. ఇక ఇక్కడ కనబడే అన్న వాళ్ళ కొడుకుది పుట్టినరోజు అంటే ఇక ఉన్నోళ్ళని లేనోళ్ళ అందరి బాంధువులను ఇంటికి పిలిచిండు. ఇక అత పంచనే కానీ వచ్చిన బాంధువులంతా పుట్టినరోజుల నిమగ్నం అంటే ఇక కథం కొడుకు చూసిండు కథం కోరిని ఇక ఉన్నోళ్ళని లేనోళ్ళు అందరిని ఒక రూమ్లో తొలిపోయి పొట్టు కొట్టిండు. ఇక ఇదే ముచ్చట తెలుసుకున్నాడు చుట్టాలు ఎమ్మటే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు పొట్టు సితికాబాదిన పిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారో పాని ఇరుండ్రి. సరే ఇంకెవరేం కట్టకపోయేది ఉన్నదని వచ్చినాం సార్. మా పిల్లల్ని అందరినీ తుక్కు చేసుకుంటారు. మేము రాత్రి ఊపుకుంటుంటే డోర్లు కిటికీలు అన్ని వలగొట్టిండు. అవిట్లకెళ్ళి నేను ఇట్లా మేము ఇద్దరిద్దరం డోర్లు పట్టుకుంటా కూడా అందులోకెళ్ళి గాజు ముక్కలు పడేస్తుండు కిటికీలు పలగొట్టి. ఇక తాయిన మధ్యలో ఎట్లా కొట్టిండో ఏం చేసిండో ఒక పులగాడి ఏమంటున్నాడో ఒక పారి గైన మాటలు కూడా ఉన్నారు. ఆయన ఎంట కూర్చుంటా అంటే డ్రైవింగ్ ఇయ్యని అన్నాడు. ఎంట కూర్చుంటా అంటే ఇట్లా వద్దన్నాడు సార్. ఈయన ఎంఆర్ఎఫ్ లో పనిచేస్తాడు ఆయన సురేష్. ఆయన ఎంట కూర్చుంటా అంటే ఉద్దరాను అవసరం లేదని దొప్పేసింది సార్. నేను 10 సంవత్సరాలు అయింది రాక. మా తమ్ముడు వచ్చి నాకు ఫోన్ చేసి మరీ కాళ్ళు మొక్కి అక్క ఇట్లా నేను చచ్చిపోయింది అక్కడ చూసినారులకి ఇచ్చేంతరం పండుగ అని చెప్పేసి బంధువులను ఇంటికి పిలిచి ఇట్లా కొట్టుడు ఇదేం కథరో ఇదేం మర్యాదరో అని ఇట్లా ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇక ఈ ముచ్చట ఎక్కడో కాదు మన వికారాబాద్ దగ్గర అయిందన్నట్టు. ఆగో ముచ్చట షురు చేసే ముందు మీకు మంచి సవాల్ ఇసురుతా. ఇక సవాల్కు మీరు చక్కగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మన ఊళ్ళల్లో కోతులలో ఎక్కువ ఉన్నదనుకో ఏం చేస్తాములా గద్దెల్వదా గవి భయపడి నీకు పెద్ద సప్పుడు చేస్తాం. ఇక అట్లా కూడా మాట ఇనకపోతే గుల్లరితో సందు చూసి కొడతాం. లేకపోతే ఇంటి ముందట కుక్కల్ని పెట్టి భయపెడతాం. అచ్చా గట్లనా మరి ఇక్కడ కనబడే అన్న ఏంది గిట్లా చేసిండు? ఇక్కడ కనబడేది ఎవరబ్బా మనిషి లేక నిజంగానే పూజ వరిని యొక్క జర్రింత దగ్గరికి వెళ్ళి చూద్దాం. అరే మనిషే కదా. చేతుల చిన్న పొరగాలు జాతరలాడుకునే బొమ్మ తుపాకి ఉన్నది కదా. ఏంది గట్ల చేస్తున్నాడు అంత. కిందికి ఒగుతున్నాడు పైకి లేస్తున్నాడు అంత ఆగమాగం చేస్తున్నాడు. ఏందబ్బా గిట్లా కాదు కానీ ఓ అన్న జరగా ముఖం ఉన్న సింహ మాస్క్ తీసి జర ముచ్చటేందో చెప్పు ముందు కదా. వెంకటగిరి మడలక్కే సముద్రం మైబాద్ జిల్లా. ఇన్నటి బొమ్మ పెట్టుకొని తిరుగుతే కోతలు వెళ్ళిపోతున్నాయి. చేతులల్లా పిల్లగాళ్ళు కూర్చున్నా కూడా తీసుకొని పోతున్నాయి. ఆ భయాన్ని కూడా కోతులు మా బొమ్మ పెట్టుకొని పోతే పారిపోతున్నాయి. బరదేబా ఏమన్నా ఉపాయం చేసినావా అన్న. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక అడవులలో ఉండాల్సిన కోతులన్నీ ఊళ్ళోకి వచ్చి ఆగం పరేషాన్ చేస్తున్నాయని గట్లనే పండించిన పంటలు మొత్తం నాశనం చేస్తానని ఇట్లా ఏం చేసినా కోతుల దగ్గర నుంచి మాత్రం పంట కాపాడుకోవాలని రైతులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గట్లనే మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో జమదగ్ని అనే ఒక అన్న కోతుల బాధ తట్టుకోలేక పులి బొమ్మ ముఖం పెట్టుకొని ప్లాస్టిక్ తుపాకి చేతులు పట్టుకొని ఊరు మొత్తం తిరుగుడు పంటను కాపాడుకునే ఉపాయం చేస్తున్నా అన్నట్టుగా. ఆలోచన అంతా మంచిగానే ఉన్నాయి కానీ అన్న జర ఒక్క బారి ఆలోచించు మరే. కోతులు గిట్లా నిజంగానే నువ్వే పూలు అనుకోని దీని పని ఎట్లనైనా పట్టాలని అనుకునే అనుకో అయితే నీ పిక్కలు పట్టుకోగలని అని అంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్. చలో ఇవాళ మన అదృష్ట న్యూస్లో చిటుకు పొట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి. నడుమ ముగ్గుల మీద తిరిగే విమానాల్లో జరుగుతున్న కొన్ని గమ్మత్ వింతలు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం కదులా. గట్లనే బస్సులలోనో రైళ్ల బండ్లలో మాకు కిటికీ పక్కన సీటు కావాలని చాలా మంది లొల్లిలు పంచాయతీలు పెట్టుకుంటాం కూడా చూసినాం. వీటి దగ్గర అయిందంటే దానికి ఇంత అర్థం ఉన్నది కానీ ఇక్కడ ముగ్గుల మీద తిరిగే గాలి మోటార్ గదేనులా విమానంలో కూడా గసంటు లొల్లి అయింది. ఈ కిటికీ పక్కన సీటు కావాలని ఇట్లా 2 గంటల దాకా ఉగల పట్టుకున్నాడు కింది మీదకి నువ్వు వేసుకున్నాడు. ఇట్లా 2 గంటల దాకా విమానం మొత్తం
మొత్తం ఆగం చేసి అనుకోరాదు మొత్తానికి ఇట్లా గమ్మతి కిటికీ దగ్గర సీటు కోసం కొట్టుకున్న ముచ్చట బ్రెజిల్ గోల్ ఎయిర్లైన్స్ అనే విమానంలో అయ్యిందంట. ఇక పక్కనున్న ఒక అన్న వీడియో తీసి ట్విట్టర్ బిట్టలు వేయగానే ఇంటర్నెట్లో మస్తు చక్కర కొడుతున్నది ఈ వీడియో. అట్లనే గాలి విమానంలో ఇట్లా సీటు కోసం కొట్టుకుంటేంద్రా నాయన అని ఇట్లా గమ్మతి కామెంట్ పెడుతున్నారు ముచ్చట చూసిన జనాలు. అవో గిడ చూడుర్రి యోగిడ పొలాడు రామ్ చరణ్ సార్ చూడంగానే ఎందుకు ఎడతాడు ఏం కథ అని వర్షాన్ని కాకుర్రి. ఇక మనకు ఎవరన్నా సినిమాలో హీరోనో గట్లనే హీరోయినో లేకపోతే డైరెక్టరో ఇక ఎవరన్నా మనకు ఇష్టం ఉంటుంది కదా వాళ్ళు గజరమ్మని ఇంత కన్న ముందట కలవడంగానే సంబరం ఇక చెప్పలేని తిరుగుంటుంది. ఇక గట్లనే మన రామ్ చరణ్ సార్ ఒక దగ్గరకు వస్తే పొలగాడు చూసి ఎమ్మటి కథం కళ్ళ పోటీ నీళ్ళు గారుతూనే ఉన్నాయి. హీరో సారు మేము చాలా అభిమానం ఇస్తాం, గట్లనే మిమ్మల్ని గింత దగ్గర నుంచి చూసినా కానీ జన్మ ధన్యం అయిపోయింది కానీ అని చెప్పేసి ఇట్లా తమ్ముడు ఏడ్చుకుంటా చాలా సంబరపడ్డాడు కొరాదు. అగో చూసినారులా అభిమానం అంటే ఇక గీ తీరుకుంటా అని చూపెట్టుండు ఈ చిన్న పొలగాడు. ఎట్లున్నాయిలా ఇవాళ మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక ఏమన్నా మిగిలిన ముచ్చట్లుంటే రేపిన్ని ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం. జర అప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.